నేరం చేయాలంటే భయపడాలి. రాజకీయ ముసుగులో అరాచకాలు చేస్తే కఠిన చర్యలు. శాంతి భద్రతలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. తప్పు చేస్తే శిక్ష ఖాయమనే సందేశాన్ని నేరగాళ్లకు పంపాలి. నేరం చేయాలంటే భయపడాలని చంద్రబాబు నాయుడు గారు నేను లా అండ్ ఆర్డర్ పైన రివ్యూ చేసిండు. దాంట్లో చెప్తుండు ఎవరు భయపడాలి నేరం చేయాలంటే? ఎవరైనా భయపడతారా నేరం చేయాలంటే? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు జూన్ 4 నుంచి ఇవాళ వరకు మీరు లెక్క పెట్టుకోండి. మీ ఆఫీసర్లను పంపండి, మీ ఇంటెలిజెన్సీ వ్యవస్థను ఉపయోగించండి. ఏం చేస్తున్నారు కింది స్థాయిలో? ఎంతమంది ఆస్తులను ధ్వంసం చేశారు, ఎంతమందిని చంపారు? నిన్నటి పేపర్లో కూడా వచ్చింది. నిన్నటి పేపర్లో ఒక ఎస్టీ కాలనీలో తాండాలకు పోయి ఇంటిని మొత్తం ధ్వంసం చేసి కూల్చి కనీసం ఆ మట్టి పిల్లలు కూడా లేకుండా వాగులో కలిపారు. జల్దీలో కలిపేశారు నీళ్ళలో. ఏంటి అంటే నీ దిక్కున్న కాడ చెప్పుకో, మా పార్టీ అధికారంలోకి ఉంది, నువ్వేం చేసుకుంటూ చేసుకో అని చెప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ ఉంటే నువ్వేం చెప్తున్నావు? నేరం చేయాలంటే భయపడాలి. ఎవరు భయపడాలా అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్సెప్షన్ ఇది. నేరం చేయటం అనే దాంట్లో నుంచి భయపడటం దాంట్లో వాళ్ళకి ఎక్సెప్షన్ ఇచ్చారా? వినుకొండలో జరిగిన రషీద్కి సంబంధించి కొబ్బరి బొండాల కత్తితో నరికి చంపిండు. ఎవడు భయపడ్డాడు? భయపడరా? ముచ్చమర్రిలో ఒక 10 ఏళ్ల బాలికని రేప్ చేసి కాలువలో పడేసి చంపేశారు. ఎవడు భయపడ్డాడు? భయపడతాడు ఎవడు? ఇది ఇలా శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో ఇంట్లో ఉన్న వ్యక్తిని పట్టుకొచ్చి బయటికి పోలీసులు ఎస్ఐ కానిస్టేబుల్ ముందు నరికి చంపేశారు. మీరు భయపెట్టాల్సింది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని. ఇలా కంట్రోల్ చేయాల్సింది వాళ్ళని. నేరం చేయాలంటే భయపడాలంటే, నేరం చేయాలంటే భయపడేదానికి మిగతా వాళ్ళందరూ భయపడాలి, కానీ మా పార్టీ వాళ్ళు భయపడొద్దు, మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్తున్నారు. మీరు ఏంది మీ సమీక్ష? మీ సమీక్షలో నిజంగా మీరు అధికారం చేపట్టి నుంచి ఈరోజు వరకు జరిగిన ఘటనలపైన కనీసం మాట్లాడారా? మాట్లాడరు. మీరు ఎందుకు మాట్లాడరు? దాని వెనకున్న ఆంతర్యం ఏంటి అంటే మీ కక్ష సాధింపులు. ఇవన్నీ ఉట్టుట్టి మీటింగ్లు. నేరం చేయాలంటే భయపడాలి అని ఆఫీసర్ల ముందు చెప్తుడు, మీడియా ముందు చెప్తుడు. లోపల ఏం జరుగుతుంది మరి? ఇలా ఎందుకు మీరు జూన్ 4 నుంచి ఇలా వరకు జరిగిన అనేక సంఘటనలపైన, అనేక ఆస్తులపైన దాడులు, వ్యక్తులపైన దాడులు, ఆఫీసులపైన దాడులు, చివరికి అసలు గ్రామ సచివాలయాలపైన దాడులు చేశారు. ఏం వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోరు? రోడ్డును పడేశారు. కర్రలతో మనిషిని కాదు గొడ్డును బాదినట్టు బాదారు కొన్నిసార్లు. అయితే ఇది మీరు భయపెట్టాల్సింది, ఇది మీరు చెప్పాల్సింది.